సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కౌంటింగ్ ప్రక్రియ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా జీహెచ్ఎంసీ కమిషనర్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రూస్ తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు ఎవరు కౌంటింగ్ కేంద్రంలోకి ఫోన్లు తీసుకురావద్దన్నారు. ఏజెంట్లు ఎవరైనా తాగి వస్తే కౌంటింగ్ కేంద్రం బయటకు పంపించేస్తామంటున్న రొనాల్డ్ రూస్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా రేపు ఉదయం 8 గంటల కౌంటింగ్ ప్రారంభమవుతాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ గారు ఉన్నారు. సార్, మీరు చాలా బిజీగా ఉన్నారు, మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. రెండే ప్రశ్నలు, రేపటికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం? మనం యాక్చువల్గా 13 లొకేషన్స్లో 16 కౌంటింగ్ హాల్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. దాదాపు 1200 సిబ్బందికి దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మనం ఇవ్వడం జరిగినాయి. అలాగే కౌంటింగ్ హాల్కి సంబంధించినవి వస్తే 3 అంచెల సెక్యూరిటీ కూడా మనం వేసుకున్నాము. మనకు 8 గంటలకు వీ వాంటెడ్ టు స్టార్ట్ ద కౌంటింగ్. పోస్టల్ బ్యాలెట్ 3 చోట్ల ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ ఇమీడియట్గా 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఎక్కడెక్కడ పోస్టల్ బ్యాలెట్ లేదు అక్కడ ఈవీఎం కౌంటింగ్ కూడా 8 o'clock మనం స్టార్ట్ చేయబోతున్నాము. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉన్న చోట్ల 8:30కి వీ విల్ స్టార్ట్ ద కౌంటింగ్. ఒక్కొక్క రౌండ్ దాదాపు 40 minutes, 30 to 40 minutes పడతాయని అనుకుంటున్నాం. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. సో ఫస్ట్ రౌండ్ ఫలితాలు అనేది మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ బై 8:40, 8:45కి వస్తుందని అనుకుంటున్నాము. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ కూడా 3 o'clock లోపల కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఏజెంట్లు లోపలికి రావడం జరుగుతుంది. వాళ్ళు ముందు రోజు తాగి వచ్చి అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి బ్రీత్ ఎనలైజర్ లాంటివి ఏమైనా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారా? చెక్ చేసి లోపలికి పంపించడం జరుగుతుందా? అంటే మనకు 3 చోట్ల కూడా ఫ్రిస్కింగ్ పాటనే వాళ్ళకి పంపిస్తాం. మనం మొబైల్ ఫోన్స్ కానీ వేరే ఎట్లాంటి వస్తువులు కానీ వాళ్ళకి తీసుకురావడానికి అవకాశం లేదు. ఓన్లీ మనం పోలింగ్ బూత్ రోజు వాళ్ళకి ఇచ్చిన 17C ఫామ్ మాత్రమే వాళ్ళు తీసుకురావడానికి మనం పర్మిట్ చేస్తున్నాం. బట్ డెఫినెట్గా ఎవరైనా తాగి ఉంటే బ్రీత్ అనాలిసిస్ ఏం పెట్టట్లేదు. వీఆర్ నాట్ పుట్టింగ్ ఆల్ దోస్ రెస్ట్రిక్షన్స్. బట్ చూడంగానే తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏమైనా కొద్దిగా అలర్ట్ చేస్తే కూడా ఇమీడియట్గా బయట పంపిస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఈ 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. అలాగే ఎవరైనా తాగి వచ్చినా కూడా వాళ్ళనైతే అక్కడే బయట ఆపడం జరుగుతుంది. కాకపోతే బ్రీత్ అనలైజర్ లాంటివి ఏవి ఏర్పాటు చేయట్లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా రేపు ఉదయం 8 గంటలకి ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దాదాపుగా 3 లేదా 4 కల్లా చివరి ఫలితం అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు కూడా రొనాల్డ్ రాజ్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యరెడ్డితో ఆర్కే HM టీవీ, హైదరాబాద్.